శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ ఇది నాగభూషణ్ గారు వచ్చేసి నేను ఆల్రెడీ మూవీ చూశాను అని చెప్పేసి ఏదో ఫేక్ రివ్యూ లాగా ఇచ్చారు. దాంతోపాటు ఇంకోటి సంధ్యా థియేటర్లో బెనిఫిట్ షో లేదని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అసలు నిజమేనా ఏంటి? ఫస్ట్ అయితే అన్వేషణ గారి గురించి చెప్పండి. ఆ దరిద్రం గురించి నేను మాట్లాడేది, వాడి గురించి నేను ఎందుకు చెప్పాలి? అంటే ఫేక్ రివ్యూ ఇవ్వడం, వాడి గురించి నేను ఎందుకు మాట్లాడాలి? వాడు ఎవడని మాట్లాడాలి? ఆయన ఒక వ్యక్తి లాగా లేకుంటే ఒక వ్యక్తిలాగా, నేను వాడిని ఎప్పుడు వ్యక్తిలాగా చూడలేదు, నేను ఒక మనిషిలాగా కూడా చూడను. నేను ఎందుకు మాట్లాడాలి వాడి గురించి? వదిలే. సంధ్యా థియేటర్ దగ్గరకు వద్దాం. సంధ్యా థియేటర్ కి యాక్చువల్ గా ఏంటంటే ఒక తొక్కిసలాట ఘటన జరిగినప్పుడు కోర్టులో ఒక నోటీస్ వెళ్ళింది, ఇక మీదటి ఇలాంటి పనులు చేయకండి అని. అందుకని చెప్పి వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు బెనిఫిట్స్ వాళ్ళు విరమించుకున్నారు కాబట్టి వేయలేదు, అంతే. అంతమించి ఏమి లేదు దాని. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే షోలు కూడా మధ్యాహ్నం 2:30 దాని తర్వాత నెక్స్ట్ 6:30కి ఏమో ఈ 2 షోలే చూపిస్తున్నాయని చెప్పేసి కూడా అంటే. అవును, అప్పుడే వాళ్ళకి వచ్చింది ఏంటంటే ఇట్లా పెద్ద పెద్ద స్టార్ల సినిమాలు ఉన్నప్పుడు, తొక్కిసలాటలు జరుగుతాయి అనే ఇది ఉన్నప్పుడు, బాగా పాపులర్ పాన్ ఇండియా స్టార్ల సినిమాలు ఉన్నప్పుడు, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ గాని, ప్రభాస్ గారు గాని, అల్లు అర్జున్ గాని, మహేష్ బాబు గాని, ఇలాంటి వాళ్ళ సినిమాలు ఉన్నప్పుడు మీరు కొంచెం ఆచితూచి వ్యవహరించండి, ఇలాంటి ఘటన ఇంకోసారి రిపీట్ అవ్వద్దని స్ట్రిక్ట్ వార్నింగ్ వెళ్తుంది ఎప్పుడైనా సరే. ఒకసారి కోర్టుకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా జస్టిస్ ముందు యాక్సెప్ట్ చేసి అవునండి ఇక మీద జాగ్రత్త పడతాము అని చెప్పి ఓ పెద్ద సినిమా వచ్చింది పవన్ కళ్యాణ్ గారిని. ఇది కాంప్లిమెంట్ పవన్ కళ్యాణ్ కి. మీరు వస్తే అంత విధ్వంసం జరుగుతుంది అందుకే మేము వద్దన్నామంటే ఇట్స్ ఏ కాంప్లిమెంట్, అంటే నీకు అంత బలగం ఉంది అని అర్థం. అందుకని చెప్పి వద్దన్నారు. సో అలాగే ఇప్పుడు ఒకటి నాగభూషణ్ గారి గురించి ఏంటి అంటే, వాడి గురించి సార్ మీరు మాట్లాడకుండా దాంట్లో ఒక విషయం ఉంది ఒకటి ఉన్నా సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ ఏంటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషే కానప్పుడు అందులో మనిషే కాకుండా సార్ ఒక్కటైతే క్వశ్చన్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళ గురించి మాట్లాడాలి. ఏం వాడే మాట్లాడడానికి రివ్యూస్ ఇచ్చే దాని గురించి మీరు ఏమంటారు? ఏమనాలి? రివ్యూస్ ఇచ్చడానికి ఏం మాట్లాడి చచ్చాడు? సో రివ్యూ ఎంత ముందుకు వచ్చేసి బెట్టింగ్ యాప్ మీద ఎవరైతే చేసారో దాని మీద నేను మాట్లాడి, అసలు వీడి గురించి సినిమా రివ్యూస్ ఇచ్చే వాళ్ళ మీద, ఫేక్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళ మీద ఒక చెంపదెబ్బ కొట్టేలాగా ఇచ్చాను ఇది రివ్యూ అని చెప్పేసి మాత్రం గొప్ప విషయం. సరే వాడిని వదిలేవా ప్లీజ్, వాడి గురించి నాకు మాట్లాడు. నన్నేదన్నా అడిగితాడు రివ్యూస్ గురించి, నన్ను అడుగు, నువ్వు నీ అభిప్రాయంతో నన్ను. సరే మీ అభిప్రాయం చెప్పండి. రివ్యూస్ ఇచ్చే వాళ్ళు కూడా నిజంగానే చెప్తున్నాను, సినిమాని చంపేలాగా ఇవ్వకూడదు, కథలన్నీ చెప్పకూడదు. నాకు కూడా ఒక అపవాదం ఉంది, వీడు స్టోరీ మొత్తం చెప్పేస్తాడు అని. కానీ నా విషయం గురించి మాట్లాడితే నేను చిన్న చిన్న సినిమాలకి ఎందుకు స్టోరీలు చెప్తాను అంటే ఇంచుమించు మాక్సిమం అందులో విషయం ఉంది, వెళ్ళి చూడండి రా అని చెప్పే ప్రయత్నం అంతే. అంటే బాలేదు అంటారు కదా మైకులు పట్టుకొని, అది ఏది బాలేదు ఏది బాగుందో అన్న వీళ్ళకి తెలియాలి కదా. అందుకే నేను కొద్ది గొప్ప కొన్ని స్టోరీ చెప్పి ఇది అందులో ఉన్న విషయము మీరు వెళ్ళండి, వెళ్ళడానికే చెప్తా. మాక్సిమం నావి చూడు కావాలంటే వెళ్ళండి చెప్తానే తప్ప పోకండి వెరస్టన్ నేను చెప్పను, అది సంగతి. అందుకని చెప్పేసి అంతమించి ఇంకేం లేదు. ఇంకోటి ఇప్పుడు కొంతమంది ఏమంటారు రివ్యూస్ ని ఆపేసేయాలి, సో పబ్లిక్ బయట కూడా తీసుకోకూడదు, పబ్లిక్ బయట కూడా తీసుకోకూడదు అని చెప్పి, పబ్లిక్ బైట్స్ తీసుకోవద్దని నేను కూడా చెప్పా మొన్న ఒక డిబేట్ లో. ఈవెన్ ఐ టోల్డ్, ఎందుకంటే వీళ్ళు కావాలని సినిమాని కిల్ చేస్తున్నారు పబ్లిక్ బైట్స్ లో. ఎవడు నిజం చెప్తున్నాడు, సినిమా చూడనోడు కూడా వచ్చి మైక్ ముందు వాగుతున్నాడు. అంతమందిలో ఐమాక్స్ లో ఎవడు చూసొచ్చాడు ఎవడు చూడకుండా వచ్చాడు కూడా తెలియదు. కింద కార్ పార్క్ చేసి పైకి వచ్చేసి అసలు ఇది ఎట్లుందంటే అంటాడు, వాడికి ఏం తెలుసో మరి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఫస్ట్ డే పబ్లిక్ టాక్ వాళ్ళు సినిమాలు వాళ్ళు చూడరు, చూసామన్న భ్రమలో ఉంటారు. అంటే వాళ్ళంతా ఎత్తుక్కోవడానికి సరిపోతుంది, ఇది ఆ సినిమాలో ఉంది, ఇది ఈ సినిమాలో ఉంది, ఇది అది కదా, ఇది కదా, ఇది అట్లా, ఇది ఇట్లా, ఇదేంటి ఇట్లుంది, అదేంటి అట్లుంది అని ఈ పజిల్స్ అన్ని వీళ్ళు పూరించే లోపు సినిమా అయిపోతుంది. డబ్బులు పెడుతున్నారు కాబట్టి ఆ మాత్రం. ఎగ్జాక్ట్లీ, డబ్బులు పెట్టినప్పుడు సినిమా చూసిన తర్వాత ఇప్పుడు మనం హోటల్కి పోతాం, సో టేస్ట్ సరిగ్గా లేదనుకో, ఇప్పుడు పలానా దగ్గర టేస్ట్ ఉండేది, ఇక్కడ 150 రూపాయలు, అక్కడ పెడితే అదే 50 రూపాయలు వస్తుంది, ఇదే టేస్ట్ అని చెప్పేసి కంపేర్ చేసుకుంటారు. అక్కడ వెళ్ళినప్పుడు కూడా ఇంత టికెట్ పెట్టినా కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తారు అనుకుంటే, అవును ఇదే చూసిందే చూపించుకుంటే దీనికి 500-1000 రూపాయలు పెట్టాలా అని చెప్పేసి ఒక ఆడియన్స్ అదే అయిపోతారు కదా అనుకుంటాడు. అది వాడి ఇష్టం, తప్పే. అట్లాంటప్పుడు చెప్పడంలో తప్పేప్పుడు నీ అభిప్రాయం చెప్పాలి, నాకు నచ్చలేదు అని, ఇది బాగలేదు అని జడ్జిమెంట్ ఇవ్వకూడదు, నీకు నచ్చలేదని చెప్పాలి. నీకు నచ్చకపోతే అది బాగాలేనట్టు కాదు, ఇంకోటికి నచ్చవచ్చు. ఇప్పుడు ఈ ఫుడ్ నీకు నచ్చలేదు, ఎందుకంటే ఒక నీకు చెప్తా, ఇప్పుడు కేరళ వాళ్ళ బిర్యానీ, ఆంధ్ర బిర్యానీ, కేరళ వాడు మిరియాలు వేస్తాడు స్పైసీ, ఆంధ్ర వాడు కారం వేస్తాడు.
కొంతమందికి ఇది నచ్చదు అది నచ్చుద్ది, కొంతమందికి అది నచ్చదు ఇది నచ్చుద్ది. అంతే, నాకు నచ్చలేదని నువ్వు ఒప్పుకోవాలి కానీ అది బాగలేదని వద్దు. అంతే చెప్తారు కదా ఎవరైనా సరే. రివ్యూ చెప్పకూడదు. రివ్యూ దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా అదే చెప్తారు. అదే అంటున్నా, అలా నచ్చలేదు అని చెప్పేసి నాకు నచ్చలేదు అని చెప్తారు. చెప్పాలి, చెప్పరు, అదే చెప్తారు. ఎవడు చెప్పడు, ఇది బాగలేదు అంటాడు. నాకు నచ్చలేదని ఎవడు చెప్పినా ఇబ్బంది లేదు. అంతే కదా, వాళ్ళ ఒపీనియన్ వరకే తీసుకుంటారు కదా. ఎగ్జాక్ట్లీ, నచ్చలేదనే చెప్పాలి. నువ్వు కావాలంటే ఇప్పుడు కూడా బ్లైండ్ గా ఏ పబ్లిక్ టాక్ అన్నప్పుడు బాగాలేదండి అంటాడు. అవును, అది వాళ్ళ ఒపీనియన్ అంతే. బాగలేదు అనేది జడ్జిమెంట్. యూ షుడ్ నెవర్ గివ్ దట్. నీకు ఆ హక్కు లేదు. పోయినప్పుడు డబ్బులు పెట్టి తీసుకున్నప్పుడు ఆయనకు హక్కు లేదని మీరు ఎట్లా? అస్సలు హక్కు లేదు. నీకు నచ్చలేదని చెప్పాలి. డబ్బులు పెట్టినప్పుడు ఆయన డబ్బులు పెట్టురా భయ్, ఎన్నన్నా పెట్టు, మొత్తం థియేటర్ అంతా కొన్నా కూడా నాకు నచ్చలేదు అనాలి కానీ అది బాగలేదు అనకూడదు. డబ్బులు పెట్టినప్పుడు మాట్లాడతారు అనేసి మాట్లాడండి. మొన్న మేమే పబ్లిక్ బయటికి వెళ్ళినప్పుడు ఇదే క్వశ్చన్ మీద అడిగితే ఏమన్నారు సార్, నేను డబ్బులు పెట్టా కాబట్టి బరాబర్ చెప్తా, నచ్చలేదు అనే చెప్తా. అదేంటో నాకు నచ్చలేదు అనే చెప్తా. దాన్ని వేరే విధంగా పోర్ట్రేట్ అయితే, ఏ విధంగా పోర్ట్రేట్ అయితే నాకేంది, నేను సినిమాకి డబ్బులు పెట్టాను కాబట్టి ఇది నచ్చలేదు అని చెప్పాడు. నచ్చలేదు అనేది కరెక్ట్, బాగలేదు అనేది రాంగ్. నచ్చలేదు బాగలేదు తేడా ఏముందంటారు? బాగలేదు అనేది ఇట్స్ ఎ జడ్జ్మెంట్. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక బిర్యానీ నువ్వు తిన్నావు, నీకు అది నచ్చలేదు, ఇది బాగాలేదు అంటావు. బానే ఉందిరా నేను అంటాను, అంటే నేను రాంగ్ గా? అంటే నీకు నచ్చింది నాకు నచ్చింది. సో ఈ సినిమా కూడా నీకు నచ్చింది, ఇంకొకటికి నచ్చొచ్చుగా. అది బాగలేదని నువ్వు ఎలా జడ్జిమెంట్ ఇస్తావు? దట్ వాజ్ రాంగ్. ఆ హక్కు నీకు లేదు. కానీ వాళ్ళు అయితే చెప్పడం మాత్రం అదే డబ్బులు మా ఒపీనియన్ చెప్పేసాం. నచ్చిందంటే నచ్చలేదు అని చెప్పేసి అన్నారు. నచ్చలేదు అనేది ఒపీనియన్, బాగలేదు అనేది జడ్జిమెంట్. నువ్వు జడ్జిమెంట్ ఇచ్చే అర్హత నీకు లేదు. నువ్వు ఎన్ని డబ్బులు పెట్టినా, ఎన్ని కోట్లు పెట్టినా, అవతలోడి ప్రోడక్ట్ ని బాగాలేదనే హక్కు నీకు లేదు. నచ్చలేదనే హక్కు నీకుంది, ఎందుకంటే నువ్వు డబ్బులు పెట్టావు. అది ఆడియన్స్ వాళ్ళే అంటారు, జడ్జిమెంట్ ఇచ్చే హక్కు ఉంది, బాగుంది బాగలేదు హక్కు మాకు మాత్రం ఉంది అని చెప్పేసి తెగించి వాళ్ళు చెప్పేసి తెగించి చెప్పినా కూడా అదే తెగించి నేను చెప్తున్నా, అర్థమయ్యేలా చెప్తున్నా. నచ్చలేదు ఈజ్ అన్ ఒపీనియన్, బాగలేదు ఈజ్ ఎ జడ్జ్మెంట్. నీ ఒపీనియన్ చెప్పే హక్కు నీకుంది, అవతలోడి ప్రోడక్ట్ ని జడ్జిమెంట్ చేసే హక్కు నీకు లేదు. అది మీరు జడ్జిమెంట్ చేసుకుంటే నాదేం తప్పు కాదని కాదమ్మా, బాగలేదు అనకూడదు, అది తప్పు పదం అంతే. అది ఓకే.